నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూన్ 6, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:39. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ అమావాస్య. అమావాస్య తిథి జూన్ 5 బుధవారం రాత్రి 7:25 నుండి జూన్ 6 గురువారం సాయంత్రం 5:58 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుక్ల పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రం జూన్ 6 గురువారం రాత్రి 8:35 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. వృషభ రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. యోగం ధృతి రాత్రి 10:08 వరకు. తదుపరి శూల. కరణం చతుస్పాద ఉదయం 7 గంటల వరకు. తదుపరి నాగవ రాత్రి 6:09 వరకు. తదుపరి కింస్తుగ్న భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:47 నుండి మధ్యాహ్నం 2:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:48 నుండి ఉదయం 10:40 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 3:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:51 నుండి ఉదయం 10:35 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:08 నుండి తెల్లవారితే 4:56 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:12 నుండి సాయంత్రం 6:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు అమావాస్య అండి, మరియు దగ్గుపాటి రామానాయుడు గారి వర్ధంతి కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న చూద్దాము. అమ్మవారు నాట్యం చేయడాన్ని ఏమంటారు? ఇదండి ఈరోజు ప్రశ్న. మరి నిన్నటి ప్రశ్న మణిద్వీప వర్ణంలో ఉన్న అమ్మవారి గృహం పేరు ఏమిటి? చింతామణి అండి. చాలామంది అయితే ఆన్సర్ చేశారు. ప్లస్ కింద కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఆన్సర్ని మీకు ఎవరైనా చేయాలనుకుంటే. దీనివల్ల మనకి పురాణాల పట్ల అవగాహన కూడా చాలా బాగా పెరుగుతుందండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అమావాస్య తిథి కారణంగా ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే మంచిది కాదండి. అదేవిధంగా దూరపు ప్రయాణాలు లేదా దైవ దర్శనం గురించి ప్రయాణాలు ఏవైనా మొదలు పెట్టాలనుకున్నా, లేదా ఎగ్జామ్స్ ఉద్యోగాలకి ఇలాంటి వేటి కూడా ఈరోజు అయితే మంచిది కాదండి. ప్రత్యేకించి అమావాస్య రోజు మనము లక్ష్మీదేవి పూజ చేయాలన్నా, లేదా ఇంటికి దిష్టి తీసుకోవాలన్నా, ఇలాంటి వాటికి రాత్రిపూట అమావాస్య తిథి కలిగి ఉండాలి. కానీ ఈరోజు మనకి గురువారం సాయంత్రం 5:06 వరకు మాత్రమే ఉన్నది. కాబట్టి మనం గురువారం మధ్యాహ్నం 12 నుండి 6 లోపు ఇంటికి దిష్టి తీయాలన్నా, పిల్లలకి దిష్టి తీయాలని ఈ సమయంలో చేసుకోవచ్చండి. లేదు లక్ష్మీదేవి పూజ చేసుకోవాలనుకుంటే బుధవారం రాత్రి 8 నుండి 9 ఈ సమయంలో చేసుకోవచ్చు, లేదా 9 ఈ సమయంలో ఇంటికి దిష్టి తీసుకోవచ్చు బుధవారం పూట మాట. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.